హాయ్ నమస్తే. అందరికీ ఒక చిన్న విషయం. జీవితంలో ఏ పరీక్షలో అయినా సరే గెలుపోటములు ఉంటాయి. పాస్ ఫెయిల్. పోటీలో కూడా అంతే. రన్నింగ్ రేసులో అయినా ఏ గేమ్లో అయినా గెలుపోటములు సహజం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రోడ్డు పైన మొదటగా స్మూత్గా ఉంటుంది. కొద్ది దూరం పోయిన తర్వాత రోడ్లు గుంతలు ఉండొచ్చు, రోడ్లు వేస్తుండొచ్చు, ఎగుడు దిగుడులు ఉండొచ్చు, రోడ్డు సరిగ్గా లేకపోవచ్చు. అయినా మన యొక్క గెలుపు లక్ష్యం కోసం ముందుకు సాగుతూ వెళ్ళాలి. మనం గెలుపును చేరుకునే వరకు మధ్యలో వచ్చేటువంటి ఆటంకాలను తట్టుకొని ముందుకు వెళ్ళినప్పుడే జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. ఎంతోమంది కొన్ని ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినారు, కానీ వాళ్ళు జీవితంలో సక్సెస్ అయినారు, గొప్ప స్థాయికి వెళ్ళారు. ప్రపంచం వాళ్ళని మననం చేసుకునే విధంగా వాళ్ళ యొక్క పేరు అనేది జీవితంలో స్థిరస్థాయిగా ఉంచుకున్నారు. సో అలాంటి స్థాయికి వెళ్ళారు. సో జీవితంలో కూడా మనము ఒక ఎగ్జామ్లో మార్క్స్ తక్కువ వచ్చాయనో, నేను అనుకున్న మార్క్స్ రాలేదనో, నేను ఫెయిల్ అయ్యానో అని నిరాశపడకుండా, నేను జీవితంలో ఒక మంచి స్కిల్స్ నేర్చుకోవాలి, స్కిల్స్ నేర్చుకుంటే జీవితంలో ఎప్పుడైనా కూడా సక్సెస్ ఖచ్చితంగా అవుతాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో స్కిల్స్ మెయిన్ ఇంపార్టెంట్. స్కిల్స్ లేకపోతే ఎవరు కూడా ఎక్కడ కూడా సక్సెస్ కాలేరు. సబ్జెక్ట్ జస్ట్ ఏ బుక్. సో మనం పుస్తకంలో ఉండేది చదువుకుంటాం, రాస్తాం, కానీ ఆ పుస్తకాన్ని ప్రజెంట్ చేయాలంటే మనకు ఖచ్చితంగా స్కిల్స్ అనేది ఉండాలి. ఆ ప్రజెంట్ చేసే విధానం నీ దగ్గర ఉందంటే నువ్వు జీవితంలో ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఖచ్చితంగా 100కి 100% సక్సెస్ అవుతావు. మన దారిలో వెళ్ళేటప్పుడు ఎన్నో బండ్లు పోతున్నాయి చూడండి. సో కార్లు పోతున్నాయి, ఆటోలు పోతున్నాయి, లారీలు పోతున్నాయి, బైక్స్ పోతున్నాయి, నడుచుకుంటూ పోతున్నారు. వాళ్ళు జీవితంలో ఎంతమంది సక్సెస్ అయింటారు, ఎంతమంది ఫెయిల్ అయింటారు? అందరూ కూడా జీవితంలో హ్యాపీగా ముందుకెళ్తున్నారు కదా. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ముందడుగు వేసుకుంటూనే జీవితం ముందుకు సాగిస్తున్నారు. కాబట్టి జీవితం అనేది ఒక పరీక్ష దగ్గరే కాదు, జీవితం అనేది ఒక నిర్దేశించినటువంటి ఒక గొప్ప ఆదర్శభావమైనటువంటి ప్రపంచానికి నువ్వేంటో, నీ టాలెంట్ ఏందో, నువ్వు ప్రపంచానికి ఏం చేయగలవు అనేటువంటి నీ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్తూ ప్రపంచానికి మంచి ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తిగా ఎదగడమే నీ యొక్క లక్ష్యం. కాబట్టి ఏ ఎగ్జామ్లో నాకు మార్క్స్ తక్కువ వచ్చినాయి, ఫెయిల్ అయినాయి అని నిరాశపడద్దు. ఆల్ ది బెస్ట్. బాగా చదువుతుంది. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయం